వైసీపీ పార్టీ ఒక రూపాయి పాల ప్రభుత్వం వెళదని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. వైసీపీ పార్టీ వాళ్ళ ప్రభుత్వం రూపాయి పాల ప్రభుత్వం అన్నాడు పవన్ కళ్యాణ్. రూపాయి పావాలంటే ముప్పాలవాడు కాబట్టి ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు. కాదు ఆయనకి పిఠాపురంలో గెలిచేది చూడమను ఒక ఓటు కూడా పడదు. మరి ఇప్పుడు ఫ్యాన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫ్యాన్ దానికి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అన్నాడు కదా. ఫ్యాన్ తక్కువ జనం చెబుతారు. అది మొత్తం పల్లెల్లో జనం మొత్తం మేలు జరిగింది జగన్ వల్ల అందరికీ వాళ్ళే చెబుతారు. గెలుస్తాడు అసలు జగన్ ముందు. జగన్ పాలన పైరగాలి లాంటిది. ఏంది చంద్రబాబు పాలన పరమడగాలి లాంటిది. లోకేష్ పాలన ఉత్తరగాలికి విత్తరపోతారు. ఏంది పవన్ కళ్యాణ్ అనేది సుడిగాలిలాగా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. మరి ఆ సుడిగాలికి అంతా రేపు ఈసారి కొట్టబద్దని చెప్పి అన్నాడుగా పవన్ కళ్యాణ్. కొట్టపోవటమా నాశనానికే. నాశనం ఏడబట్టిన సుడిగాలి వస్తే ఏమైద్ది? కప్పులు లేపుకొని పోయిద్ది. మళ్ళీ కానరాదు. అది ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, ఎప్పుడు పోయిద్దో తెలియదు. మరి జగన్ తొక్కేస్తాను ఈసారి, పాతాళం దొక్కుతాను, తొక్కబోద్దు నా పేరు పవన్ కళ్యాణ్ కాదని అంటున్నాడు. తొక్కేది ఎవరు తొక్కుతారు? జనం దొక్కాల. ఏంది పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా దొక్కుతారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడే దొక్కుతాడు. ముందు చంద్రబాబు నాయుడే దొక్కుతాడు, గెలవనీయడు. ఏంది చంద్రబాబు నాయుడే దొక్కుతాడు. వాళ్ళ కూటమి కదా వాళ్ళు. ఇప్పుడు ఎందుకు గెలవనీయడు పవన్ కళ్యాణ్? కూటమి ఎన్నిసార్లు కూటమైంది? అంత ముందర 2 సార్లు కూటమైంది. ఏది విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు అసలు నమ్ముతారా ప్రజలు పవన్ కళ్యాణ్? గతంలో చూసినట్లయితే మా ఇప్పుడు లోకేష్ అని చంద్రబాబు నాయుడు మా ఫ్యామిలీని తిట్టారు, మమ్మల్ని తిట్టారు, జనసేన పార్టీ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టినాడు. అసలు పవన్ కళ్యాణ్ నమ్ముతారంటారు జనం? అసలు నమ్మే విషయమే లేదు, నమ్మటమే లేదు. పవన్ కళ్యాణ్ అనేది వేస్ట్. వాళ్ళ అన్నోళ్ళే ఏంది సి అనుకున్నారు పవన్ కళ్యాణ్ గురించి. సి అని అసలుకి మంచి మర్యాద లేదు, లేనివాడు పవన్ కళ్యాణ్. మరి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ అవదాతల ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మీద ఆంక్షలు విధించారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? చంద్రబాబు నాయుడు చేసే మొత్తం ఇయేగా. ఏంది ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టే పనే చంద్రబాబు నాయుడు చేసే పని. ముసలి వాళ్ళని ఇప్పుడు ఈ ఎండలు ఎట్లా కాస్తున్నాయి? పోయి పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి నిలబడి తీసుకోవాలంటే వరకుందా? ఎంతమంది ఇది అవుతారు? ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, నడిచేవాళ్ళు, నడవలేని వాళ్ళు, వికలాంగులు. ఈ మొత్తానికి చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ చేసే కుట్రకి ప్రజలు బలి అవుతారు. ఇది